హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి శుభోదయం. మాట్లాడుతున్నది దేవులపల్లి రేజిత ఫ్రమ్ రామన్నపేట్, వరంగల్. ఈరోజు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నందున, మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నందున కవిత ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటువంటి ఆ విషయంపై మాట్లాడాలనిపించింది. అదే నిన్న సిట్ విచారణ కోసం కేసీఆర్ గారు వెళ్ళారు కదా. ఇంకా కేటీఆర్ గారు చెప్పినా కేసీఆర్ గారిని చూసేట కేటీఆర్ గారు ఓట్లు వేయమని చెప్పేసి పబ్లిసిటీ చేసుకుంటుండని ఈ కవితకి అర్థమైంది. అలా అర్థమయ్యి పబ్లిక్ ఏం చెప్తుందంటే, కేసీఆర్ గారిని చూసి ఎందుకు ఓట్లు వేయాలి, మంచోడైనా చెడ్డోడైనా ఓట్లేసి గెలిపించుకోండి, కేసీఆర్ గారు ఎవరిని నిలబెట్టినా గెలిపించుకోండి అని చెప్తున్నాడు. అట్లా ఎట్లా గెలిపిస్తారు అని చెప్పేసి ఈవిడ చెప్తోంది. నేను ఒక విషయం చెప్తా. ఎందుకు చెప్పారు అలా అంటే, కేటీఆర్ గారు ఎందుకు చెప్పారంటే, ఒక వ్యవస్థాపకుడు పర్ఫెక్ట్గా ఉంటే ఆ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు సేమ్ అలాగే పర్ఫెక్ట్గానే ఉంటారు కదా. 100%. వ్యవస్థాపకుడు సరిగా లేకపోతేనే కదా అది బాధ. అప్పుడు బాధపడాలి. అంతేకాని నిలబెట్టేటువంటి వ్యక్తులను అంత ఆషమాషిగా నిలబెడతారు. ఎవరినైనా అంత ఏం నాలెడ్జ్ లేని వాళ్ళని నిలబెడతారు. అమ్మ నాకు అర్థం కాదు. నువ్వు చెప్తే మొత్తానికే అమ్మ మీ అన్న కేటీఆర్ గారి కంటే మీ అన్న కేటీఆర్ గారి కంటే మించిన నాలెడ్జా మీది? కేటీఆర్ గారికి మించిన దానివా నువ్వు? చెప్పు నాకు. ఎందుకట్లా సొంత అన్నపై సెటైర్లు వేసుడు అవసరమా? ఆపుకో. నీ జాగృతి పెట్టుకొని నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వు గెలుచుకో, నో ప్రాబ్లం, డోంట్ కేర్. బట్ కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేకపోయినా పట్టించుకో. కేసీఆర్ గారికి పార్టీ ఆగమవుతున్నా పట్టించుకో. నువ్వు కుటుంబాన్ని పట్టించుకో. కుటుంబంలో నుండి ఎక్కడి నుండి వచ్చినావు, ఎవరికి పుట్టినావు, ఎవరు చదివించిండ్రు నిన్ను, ఎందుకోసం చదివినావు, ఆ చదువు ఎవరి కోసం చదివినావు, ఎవరి పార్టీలో నువ్వు రాజకీయంగా వచ్చినావు, ఆ పార్టీలో ఎలా నిలదొక్కుకోగలిగినావు, ఎవరి వల్ల, ఎందువల్ల అనే కనీసం సోయి తెచ్చుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. పబ్లిక్ ముందుకు వచ్చినప్పుడు, మీడియా ముందు ఎప్పుడు కూడా అన్న మంచివాడు కాకపోతే నీకు పర్సనల్గా మంచివాడు కాకపోవచ్చు, బట్ కేటీఆర్ అంటే ఏమిటో తెలుసు, కేటీఆర్ గారి నాలెడ్జ్ ఏంటో తెలుసు అందరికీ, పబ్లిక్ అందరికి కూడా. కేసీఆర్ గారు అంటే కూడా ఏం తెలుసు. 100 మంచి పనులు చేసి ఒక్కటి ఏదైనా చిన్న పొరపాటు జరిగితే అదే భూతద్దంలో పెట్టి చూస్తారు. అది చూడకూడదని చెప్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ గారు చెప్పింది 100% కరెక్టు. ఒక వ్యవస్థ అనేది వ్యవస్థాపకుడు ఎవరినైనా నిలబెడితే, ఆ పార్టీ తరపున అధినాయకుడు ఎవరినైనా నిలబెడితే ఆ నాయకుడిని గెలిపించుకోండి, మీ ఓట్ల ద్వారా గెలిపించుకోండి, మీకంతా మంచి చేయడానికి మేమంతా ఉన్నాము అని చెప్పేసి తను చెప్పడం జరిగిందనమాట. అంతేకాని ఎవరిని నిలబెట్టినా అంటే ఎట్లాంటి పని రానోని, చేతగానోని, చదువు రానోని, ఏమి తెలియని తీసుకొచ్చి ఎలక్షన్లలో నిలబెడుతున్నాడు. తనేమన్నా కాదు కదా. స్వచ్ఛమైన అంటే నేను చెప్పాలి ఇప్పుడు, మీరు నాకు అర్థం కాదు. స్వచ్ఛమైన తేనె ఓకే, ఈ మనుషులల్లా రాజకీయంలో స్వచ్ఛమైన మనుషులు అనేవాళ్ళు కనిపించడం అంత ఈజీ కాదనమాట. స్వచ్ఛమైన మనుషులని ఎవరిని నువ్వు ఎట్లా అంచనా వేస్తావు చెప్పు? వేయలేవు కదా. ఇప్పుడు అట్లా అనుకుంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక మనకు మిస్టేక్ కనిపిస్తూనే ఉంటుంది. సో ఏంటంటే ఎవరైనా ఏదైనా తప్పులు చేసినా కూడా అవి సవరించుకొని రాజకీయంలో పోవడం జరుగుతుంది తప్పించి, అలాంటి వాళ్ళు మళ్ళీ అలాంటి మిస్టేక్ చేయకుండా అంతటి డిసిప్లిన్ ఉన్నటువంటి వాళ్ళనే
సెలెక్ట్ చేస్తారు కదా. మంచి వాళ్ళని సెలెక్ట్ చేయకుండానే ఒక వ్యవస్థ నడుపుతున్నారా ఇంతకాలం? 10 ఏండ్లు నువ్వు బీఆర్ఎస్లోనే ఉన్నావు కదా, నీ తండ్రి పక్కన, నీ అన్న పక్కన ఉండి రాజకీయం చేసావు కదా. మరి ఆ మాత్రం సోయలేదా? ఇవాళ బయటికి రాగానే రాజకీయం మొత్తం మారిపోవాలా నీకోసం? రాజకీయంలో ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ మారిపోవాలా నీకోసం? చెప్పమ్మా. 10 ఇయర్స్ ఎలా పరిపాలించడం? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? మరి నీ పార్టీ అయినప్పుడు కూడా, ఇప్పుడు మన పార్టీ అయినా కూడా మనలో తప్పులు ఉన్నప్పుడు మనం మాట్లాడుకోవాలి, మనం కూడా సవరించుకోవాలి కదా ఎవరం వాళ్ళం. మరి 10 ఇయర్స్లో ఉన్నప్పుడు అప్పుడు నోరు లేగలేదు ఎందుకు? మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నది? నీ మాట ఎవరు నమ్ముతాడని పబ్లిక్కి చెప్పుకుంటున్నావు అలా? మా అన్న చెప్తున్నాడు, కేటీఆర్ చెప్పినట్టుగా మీరు వినకండి, పబ్లిక్ స్వచ్ఛమైన వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, నేను ఒకదాన్నే స్వచ్ఛమైన దాన్ని అన్నట్టుగా నువ్వు చెప్పకు కవిత. నీకే చెప్పేది. ఉన్న రెస్పెక్ట్ బోడగొట్టుకుంటున్నావు అనవసరంగా. అవసరమా అమ్మ నీకు? అవసరమా? కేటీఆర్ మీద సెటర్ లేడమే అవసరమా నీకు? తన స్థాయికి చదువుకొని ఉండొచ్చు, బట్ ఆయనంత నాలెడ్జ్ నీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకో, ఆయనంత నాలెడ్జ్ లేదు. ఆయన తర్వాతే నువ్వు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకో. కేటీఆర్ గారు చదువుకోవడమే కాదు, తను చేసినటువంటి సర్వీస్ ఏంటి పబ్లిక్కి, తను తిరిగి వచ్చిన ప్లేసెస్ ఏంటి, తన నాలెడ్జ్ ఏంటి స్టూడెంట్స్కి తెలుసు, యువకులకి తెలుసు, ఆటో కార్మికులకు తెలుసు, ప్రతి ఒక్క రంగంలోని ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ కూడా తెలుసు. అర్థమైందా? తను ఉంటే ఎలా రాష్ట్రం ముందుకు పోతుంది, ఎలా డెవలప్ చేయగలుగుతాడు అనేది పబ్లిక్కి తెలుసు. నువ్వు మళ్ళీ గుచ్చి ఎవరు నిలబెట్టినా ఇవ్వండి అని అన్నాడు మా అన్న, అందుకే మీకు చెప్తున్నా అలా వేయకండి, మా జాగృతుల్లోకి వేసుకోండి అని చెప్పి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినంత మాత్రాన పబ్లిక్ అంత వెర్రి వాళ్ళు కాదు, పబ్లిక్ అంత తెలివితక్కువళ్ళు కాదు, పబ్లిక్ అంత సోయలేని వాళ్ళు కాదు. గుర్తుపెట్టుకో. కేసీఆర్ తర్వాత రాజకీయం పట్ల సమగ్రమైనటువంటి అంశాలపై, ప్రతి ఒక్క అంశంపై కూడా సమగ్రంగా కూలాంకషంగా ప్రతి ఒక్క విషయంపై అవగాహన ఉన్నటువంటి గ్రేట్ లీడర్ కేటీఆర్ గారు అని నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఎవరైనా కూడా ఒప్పుకోవాల్సిందే. పార్టీలో మీకు ఏమైనా కుళ్ళు ఉంటే ఉండొచ్చు, అది పక్కన నెట్టు. నువ్వు కుళ్ళు పోతుతనం పక్కన పెట్టుకొని కంపేర్ చేసుకో, నీకు నీ అన్నకి ఎంత తేడా ఉన్నదనేది నువ్వే ఆత్మవిమర్శ చేసుకో. ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రవుతున్నప్పుడు కాసేపు ఆలోచించు. ఈవిడేంటి దేవులపల్లి రైస్తో ఇలా చెప్తుంది నాకు అని చెప్పేసి బాగా నెమరేసుకో. మీ అన్నకి, అంటే మీ అన్న కేటీఆర్ గారికి నీకు కంపేర్ చేసుకో. ఎవరి నాలెడ్జ్ ఎంత, ఎవరి స్టేటస్ ఎంత, ఎవరి స్థాయి ఎంత, ఎవరి నాలెడ్జ్ ఎంత, ఎవరి పనితీరు ఎంత, ఎవరి పబ్లిక్లో ఎలా సర్వీస్ అందిస్తున్నారు. ఇవాళ కొత్తగా నేను చెప్పినంత మాత్రాన వినరు కదా అని చెప్పేసి ఆలోచించుకోవాలి. నువ్వే కదా ఆలోచించుకోవాలి. నువ్వు పార్టీ ఓడిపోయిందని చెప్పేసి పక్కకు పోయిన దానివి. నువ్వు పార్టీ ఓడిపోతే, పార్టీ కష్టాలలో ఉంటే నువ్వు ఇంటి బిడ్డగా పుట్టింటికి మంచి పేరు తీసుకురావాలి కదా. నువ్వు కష్టంలో ఉన్నటువంటి తండ్రికి, అన్నకు సపోర్ట్గా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి కదా. మంచో చెడో మనం ఇంట్లో మాట్లాడుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు పార్టీ పబ్లిక్ కోసం ఉన్నది కదా. ఇంట్లో ఫ్యామిలీలో ఎన్నో గొడవలు అయితే 1,00,000, బట్ అవి పట్టించుకోకుండా నువ్వేం చేయాలి? నా అన్న, నా తండ్రి, నా కుటుంబం, నా పుట్టినిల్లు, నా తండ్రి చదివించిండు ఈ చదువు, నా తండ్రి వల్లే నేను ఈ మాత్రం రాజకీయంలో ఇలా వచ్చేసిన, నా తండ్రి వల్లే ఇంతటి పేరు సంపాదించుకున్నా, నా తండ్రి వల్లే నాకు ఈరోజు రెస్పెక్టు అనే సోయి నీకుండాలమ్మా. కవితమ్మ, నీకే చెప్పేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అసలు నేను ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు వార్నింగ్ అని చెప్తున్నా. వార్నింగ్ అనుకో, నువ్వేమన్నా అనుకో, బాగా నెమరేసుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు పబ్లిక్ మీటింగ్ పెట్టినావు కదా, ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా డైలీ నువ్వు నిద్రవుతున్నప్పుడు కాస్త నెమరేసుకో. ఫ్యామిలీలో తండ్రి ఏంటి, అన్న పాత్ర ఏంటి, తండ్రి పాత్ర ఏంటి, నీ పాత్ర ఏంటి, ఇప్పుడు ఎందుకు ఇలా తయారైనావు, ఎందుకు పబ్లిక్లో ఇలా వాళ్ళ గురించి తప్పుగా చెప్తున్నావు, ఏం ఉద్ధరించడానికి, నువ్వు ఎవరిని ఉద్ధరించడానికి, ఏం చేయడానికి కుటుంబాన్ని అనేది సోయి తెచ్చుకొని మాట్లాడితే అదే మా భాగ్యం చెప్తున్నా. అదే మా భాగ్యం. నువ్వు ఇప్పటికైనా కూడా నీ తప్పు ఒప్పుకొని
సారీ చెప్పేసాయి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి. అన్న తప్పైంది, నాన్న తప్పైంది అని చెప్పేసి ఒప్పుకో, ఇంటికి వెళ్ళి క్షమాపణ అడుగు, క్షమిస్తారు. క్షమించే గుణం వాళ్ళలో ఉన్నది కాబట్టి క్షమిస్తారు. ఇక ముందు ఇలాంటి మాటలు మాట్లాడకుండా నువ్వు తండ్రి పార్టీకి, అన్న పార్టీకి సపోర్ట్ చేస్తే చెయ్యి, లేదా సైలెంట్గా పక్కకు తప్పుకో. డోంట్ కేర్ కదా. నువ్వు లేకపోయినంత మాత్రాన పార్టీ మొత్తం ఆగమైపోతుంది అనేది ఏం లేదు. పార్టీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా మంచి మంచి డిసిప్లిన్ వాళ్ళే ఉన్నారు కదా. మంచి వాళ్ళనే ఎన్నుకుంటారు, మంచి వాళ్ళనే నిలబెడతారు. కేటీఆర్ గారు అంత మన అంత ఈజీగా ఎవరిని పడితే వాళ్ళని నిలబెట్టడానికి లేదు, ఛాన్స్ లేదు. కాబట్టి ఒకటి గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పబ్లిక్ కూడా కవిత చెప్పిన మాటే వేదం అన్నట్టుగా కాకుండా 10 ఏళ్ళల్లో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండే, కేటీఆర్ గారు ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఎవ్వరు ఏం చేసిండ్రు, కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ మరి కవిత కానీ ఏం చేసింది? ఓన్లీ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడానికి కాదు కదా రాజకీయం అంటే. బతుకమ్మ ప్రోగ్రామ్సే కాదు. మన రాజకీయం అంటే ఏంటిది? ఒక బతుకమ్మ ప్రోగ్రామ్స్ పెట్టి అందరికీ పబ్లిక్లో తిరగడమే కాదు. మనం చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. హైదరాబాద్ డెవలప్ అయిందే ఈ రోజున ఇలా కనిపిస్తుందంటే, హైదరాబాద్ వాటి రోజున ఇలా ఉన్నదంటే, ఇంత డెవలప్ అయిందంటే దానికి కారణం ఎవరు? కేటీఆర్ గారు కాదా? కంపెనీలు తీసుకొచ్చింది ఎవరు? స్టూడెంట్స్కి లైఫ్ ఇచ్చింది ఎవరు? ఉద్యోగాలు కల్పించి అదంతా చెడగొట్టుతుంది ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అంతా తలకిందులు చేసి పడేసింది. మంచిగా ఉన్న వ్యవస్థను తలకిందులు చేసి పడేసింది. అదంతా కరెక్షన్ చేయడానికి మళ్ళీ ఎంత టైం కావాలి? సోయిండక్కర్లేదా నీకు? పార్టీ నుండి పక్కకు పోయి ఎక్స్ట్రా మాట్లాడితే ఊరుకుంటారేంటి? నాన్ సెన్స్ కాకపోతే అవసరమా నీకు? పబ్లిక్ అందరికీ తెలుసు, ప్రజలందరికీ. నీ అనుకున్న వాళ్ళు నీ మాట నమ్మొచ్చునేమో, కానీ పబ్లిక్ అందరికీ తెలుసు. నువ్వు ఇవాళ చెప్పినంత మాత్రాన నీ అయ్య చెడ్డోడు కాదు, నీ అన్న చెడ్డోడు కాదు. గుర్తుపెట్టుకో. నువ్వు జైల్లో ఉంటే కేటీఆర్ గారు ఎంత ఆగమైనరు, ఎంత పరేషాన్ అయినరు అనేది సోయి లేదు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సోయి లేదు. లేకపోతే ఇంకా ఇప్పటి వరకు కూడా అక్కడే జైల్లోనే ఉండేదానివేమో. అర్థమవుతుందా? ఏదో తోడబుట్టిన దానివి కదా అని చెప్పేసి ఊరుకుంటా ఉంటే, ఆయన ఊరుకున్న కొద్దీ ఆయనను రెచ్చగొడుతున్నావు, నాకు కోపం తెప్పిస్తున్నావు. తప్పమ్మ, ఇది తప్పు, ఇది సవరించుకో. లేకపోతే మాత్రం ఇంకా మరి చివాట్లు తింటావా చెప్పు. వద్దు, మంచిది కాదు. సొంత అన్నపై సెటర్ లేయడం మంచిది కాదు. నీ పార్టీ గురించి నువ్వేం చెప్పుకుంటావో చెప్పుకో, కానీ వాళ్ళు నిలబెట్టే మనుషుల గురించి, వాళ్ళు మాట్లాడినటువంటి మాటల గురించి నీకు మాట్లాడాల్సినటువంటి అవసరం నీకు లేదు. నీ జాగృతి పార్టీ ఏంటో నీ జాగృతి గురించి చెప్పుకో. నీ జాగృతి ఏం చేస్తుందో పబ్లిక్కి అది చెప్పుకో. అట్లా ముందుకు వెళ్ళుకుంటే వెళ్ళు. వద్దన్నారు, ఎవ్వరు వద్దన్నారు. ఎవరి పార్టీ గురించి వాళ్ళు ఏమైనా ప్రచారం చేసుకోండి. ఐ డోంట్ కేర్, వీ డోంట్ కేర్. బట్ నువ్వు వాళ్ళు నిలబెట్టేటువంటి మనుషుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, మాట్లాడాల్సిన అవసరం కూడా నీకు లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళది, వాళ్ళ ఇష్టం. ఏమైనా ప్రచారం చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు ప్రచారం చేసుకుంటున్నావు, నువ్వేం మాట్లాడినా కూడా మేమైనా పట్టించుకుంటున్నామా ఏంటి? లేదు కదా. ఒక్క కుటుంబంలో పుట్టిన వాళ్ళు మీరు ఇన్ని పార్టీలాగా తయారవుతాను. నీకు బుద్ధి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆడపిల్ల పోయి ఉండి పుట్టినింటికి మెట్టినింటికి మంచి పేరు తీసుకురావాల్సింది పోయి, ఇవాటి రోజున తండ్రిని అవమానిస్తావు, అన్నను అవమానిస్తావు, ఫ్యామిలీ నుండి దూరంగా బయటకు వచ్చేసి నువ్వు కల్వకుంట్ల మార్చేసుకొని నీ ఇంటి పేరు మార్చుకో. ఫస్ట్ నీ అత్తగారింటికి పేరు మార్చుకో. కల్వకుంట్ల పేరు తీసి పక్కన పెట్టేసి నువ్వు కల్వకుంట్ల ఫ్యామిలీని అవమానించినప్పుడు నువ్వు కల్వకుంట్ల తీసేసి నువ్వు ఇంటి పేరు దేవునురా, ఏంటిది దేవనపల్లి, నా ఇంటి పేరు దేవులపల్లి. మరి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు సేమ్ దగ్గర పోలికలు ఉన్నాయి. బట్ నీ అత్తగారింటి పేరు పెట్టుకోవాలమ్మా నువ్వు, అది ధర్మం. నేను చెప్తున్నా. మనకు అంటే ఆడపిల్లలు ఎప్పుడూ కూడా పుట్టినింటికి మెట్టినింటికి 2 పేర్లు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఆడపిల్లలకు ఒక్కలకే ఇట్లాంటి ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే పుట్టిన ఇంటి పేరును నిలబెట్టే భాగ్యం, మెట్టినింటి ఇంటి పేరు నిలబెట్టే భాగ్యం ఒక ఆడపిల్లకే దక్కుతుంది అనమాట. మగాడికి మాత్రం ఒకటే ఇంటి పేరు ఉంటుంది ఫస్ట్ నుండి కూడా. బట్ మనం అలా కాదు. మరి మనం అలా కాదన్నప్పుడు ఒక లేడీ, ఒక ఆడశక్తి అనేది ఆదిశక్తిలాగా ఆ 2 పేర్లను నువ్వు నిలబెట్టాలి కదా. నువ్వేం చేస్తున్నావు ఇవాటి రోజున?
ఆ? పుట్టింటి గౌరవాన్ని మంట కలుపుకుంటా, వాళ్ళని అవమానపరుచుకుంటా, వాళ్ళని ముందుకెళ్ళకుండా కాళ్ళల్లో కట్టబెట్టి అడ్డుకున్నట్టుగా ఇలాంటి పనులు చేయడం మానుకో. ఫస్ట్ తప్పు కదా, మానుకో. ఇక నుండైనా మానుకో. నీ పబ్లిసిటీ అంటే నువ్వు చేసుకో, వద్దనరు. వాళ్ళ జోలికి రాకు, వాళ్ళలో ఇంటర్ఫియర్ అవ్వకు, నువ్వు వాళ్ళ విషయాలలో ఇంటర్ఫియర్ అవ్వకు. నీకు సంబంధం లేని విషయం. బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటో తెలియదా? బీఆర్ఎస్ నాయకులకు తెలియదా? బీఆర్ఎస్ నాయకులు ఎట్లా పోరాడాలో, ఎట్లా గెలుచుకోవాలో, ఎలాంటి సీట్లు ఎట్లా గెలుచుకోవాలో అందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం తెలివి తక్కువళ్ళు కాదు, నాలెడ్జ్ లేని వాళ్ళు కాదు, డిసిప్లిన్ లేని వాళ్ళు కాదు. ఓకేనా? అంత తెలివి తక్కువళ్ళు ఏం కాదు, అంత చెడ్డోళ్ళు ఏం కాదు నువ్వు అనుకున్నంతగా. గుర్తుపెట్టుకోమ్మా కవితమ్మ, నువ్వు ఇన్ని నాళ్ళు అందులో నుండే వచ్చిన దానివి. ఇవాటి రోజున బయటకు వచ్చి వేరే చెప్పినంత మాత్రాన ఎవ్వరు నమ్మరు కూడా. నమ్మినా కూడా నమ్మిన వాళ్ళ కర్మ. అంతేకాని నువ్వు ఇంకొకసారి కనుక ప్రెస్ మీట్లు పెట్టి పబ్లిక్ మీటింగ్లలో మన కేటీఆర్ అట్లా చెప్తున్నాడు, అట్లా సెలెక్ట్ చేస్తారు, అట్లా వేస్తారు ఓట్లు పబ్లిక్. నువ్వేం వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. మున్సిపల్ ఎన్నికలల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు అత్యధిక మెజారిటీతోనే బీఆర్ఎస్ సీట్లు సాధించగలుగుతుంది, సాధిస్తారు. అది నాయకులు పడిన శ్రమ ఏంటనేది నీకే కనిపిస్తుంది. తర్వాత గెలిచిన తర్వాత చూద్దు. కానీ అప్పటి వరకు సైలెంట్గా ఉండు కవిత, ఓకేనా? నోటికి తాళం వేసుకొని ఉండు. పెట్టుకుంటే నీ ప్రెస్ మీట్లు నువ్వు పెట్టుకో. వాళ్ళ గురించి మాట్లాడకు. నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత, నీకు కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత కోల్పోయినావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్పోయినావు. నువ్వు ఇంటి బిడ్డవే అయి ఉండొచ్చు. నీకు ఇన్ని నాళ్ళు కూడా నేను ఆ ఇంటి బిడ్డవే కదా అని చెప్పేసి నేను ఇన్నాళ్ళు ఓపిక పట్టినాను. కానీ తప్పమ్మా, నువ్వు సవరించుకుంటేనో సవరించుకో, లేకపోతే మాత్రం ఇంకా దూరం అయిపోతావు. నువ్వు చాలా కష్టమవుతుంది. అలా చేసుకోకు. ఫ్యామిలీకి దూరం అవ్వకు. ఏం సాధిస్తావు? ఫ్యామిలీకి దూరమై ఏం సాధిస్తావు చెప్పు. ఉండాలి. వాళ్ళు చేసిన తప్పేంటి? నిన్నేమైనా కొట్టి పంపించిండ్రా, తిట్టి పంపించిండ్రా? సోయండి అక్కర్లేదా వాళ్ళ గురించి, పార్టీ గురించి అవమానపరచడానికి? తప్పు కదా. గుర్తుపెట్టుకొని ఇంకొకసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇంకెప్పుడు కూడా కేటీఆర్ గురించి కానీ కేసీఆర్ గురించి కానీ తక్కువ మాట్లాడకు. పార్టీని అవమానించకు, పార్టీలో ఉన్నటువంటి నాయకులను అవమానించకు. నిన్ను అవమానించాలని ఎవరికి కోరిక కూడా లేదు. నేను చెప్తున్నా, లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఏంటంటే, ఇది వార్నింగ్ అనుకో, నువ్వు సజెషన్ అనుకో, ఇంకేమైనా అనుకో అమ్మ. నేను చెప్పేది ఏంటంటే, పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా పిచ్చి వాళ్ళేం కాదు, సమర్థులే కాబట్టే సెలెక్ట్ చేసిండ్రు, పెట్టిండ్రు. ఇప్పుడు కార్పొరేటర్స్ని కూడా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి ఉంటారు. ఎవరిని నిలబెడితే వాళ్ళకి వేసి గుద్దడం తప్ప ఇంకేమీ లేదు. పబ్లిక్ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఓటు వేసేటప్పుడు మనము వ్యవస్థాపకులు, అధినాయకులు ఎవరున్నారు, ఏం కథ, ఎలాంటి వారు, ఎవరికి వేస్తే మనకి న్యాయం జరుగుతుంది, ఎవరికి వేస్తే మంచి జరుగుతుంది అనేటువంటి సోయితోనే చేయండి. ఎవరికి పడితే వాళ్ళకు అబద్ధాలు చెప్పి మోసం చేసే వాళ్ళకి ఓట్లు వేసి గుద్దడం కాకుండా, కారు పార్టీ నిజంగా కేటీఆర్ గారు చెప్పినట్టు కారు గుర్తుకు ఎదురుగా ఎవరున్నారనేది మొహం చూడకండి, మీరు ఏం చూడకండి, కారుకు గుద్దేసేయండి. నేనేమంటున్నా, కారు మీద ప్రెస్ చేసేయండి. కారుకు వేసేసేయండి అంతే. మీరు పక్కన ఎవరున్నారు మనిషి, కారుకు ఎదురుగా ఎవరు నిలబడ్డారు అదంతా అవసరం లేదు. ఆయన చెప్పింది 100% కరెక్ట్ అని చెప్తున్నా. ఎందుకంటే రేపటి రోజున మీకు ఏమైనా అన్యాయం జరిగితే మీరు కేటీఆర్ గారిని అటు క్వశ్చన్ చేయండి. నేనున్నా మధ్యలో, క్వశ్చన్ చేయండి, ఆన్సర్ ఇస్తారు. అప్పుడు మాట్లాడండి. మేము మీరు ఎవరిని నిలబెడితే వాళ్ళకి మేము ఓటేసి గెలిపించినాం సార్, మీరు ఆ రోజున ఆ మాట ఇచ్చారు, ఇవాటి రోజున మాకు ఈ పని జరగలేదు అని చెప్పేసి మీరు అప్పుడు మాట్లాడండి, దానికి సమాధానం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరు చెప్తే వాళ్ళ మాటలు పట్టుకొని ఇదివరకే అన్యాయం అయిపోయినరు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని పబ్లిక్ అందరికి కూడా నేను చెప్పేది ఒకటే, పబ్లిక్ అందరూ ఆగమైపోయినరు, ఆగమైన పరిస్థితులలోనే ఉన్నారు. ఎవరి ఆర్థిక పరిస్థితి కూడా అంతగా బాగలేదని అనుకుంటున్నా నేను. నాకు తెలుసు ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా, ఆర్థిక పరిస్థితి ఏం బాగులేదు తెలంగాణలో. అసలు తెలంగాణ వ్యవస్థ ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుపోతుంది పక్క రాష్ట్రాలకి వింటే. మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని అనుకునే సందర్భంలోనే వచ్చి తల కిందులు అయిపోయింది. అంతా దివాలా తీసే ప్రోగ్రాంలు, దివాలా తీసే పరిస్థితులు తీసుకొచ్చాయి. మరిగా ఇప్పటికి కూడా మనం సోండి మెదలాలి కదా.
పబ్లిక్, తెలంగాణ పబ్లిక్ ఇప్పటికైనా ఉన్నది, సోయి ఉన్నది తెలియకల వల్లనే నేను నమ్ముతున్నా. అప్పుడు చెప్పిన వద్దని, అట్లా వేయకండి కాంగ్రెస్కి వేయకండి అని చెప్పేసి చెప్పిన వినకుండా వేసేసారు. అబద్ధాలకు నమ్మి మోసపోయినాం, తప్పు. ఇక నుండి మనం ఏది నిజం, ఎవరు నిజం, ఎవరైతే బాగుపడుతుంది రాష్ట్రం అనేది ఆలోచించి కారు పార్టీకి ఓటు వేసి గెలిపించుకుంటారని పబ్లిక్ అందరికీ మనవి చేసుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ.